హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మిస్టీరియస్ స్టోరీస్. నా పేరు అర్చన. ఈరోజు కథ ప్రేమ మధురిమ. ఇంకో సంవత్సరానికైనా నీలో మార్పు వస్తుందిగా అనుకుంటూ చేతులకి కాళ్ళకి కట్టిన కట్లు విప్పి చూసి, ఎంజాయ్ చేసావు కదా అంటుంటే చిరాగ్గా తల తిప్పేసుకుంది. ఆమె చూపులని భరించలేక ఆమె బుగ్గలని వత్తి అతని వైపుకు తిప్పుకుంటూ, ఏంటి అంత చిరాకు వస్తుందా నన్ను చూస్తుంటే? ఈ చిరాకు ప్లేస్లో ఇష్టాన్ని నేను చూడాలి. ఈ చూపుల కోసమే నిన్ను వాడికి దూరం చేసింది అని మనసులో అనుకున్నాడు. ఏంటి అర్థమవుతుందా? ఎప్పుడొస్తుంది నా మీద లస్ట్ ఫీలింగ్? ఇంకా ఏం చేస్తే వస్తుంది? నీ కొడుకుని చంపేస్తే వస్తుందా అని కన్నింగా నవ్వుకుంటూ అడుగుతుంటే భయంగా చూసి వద్దు అన్నట్లు ఏడుపు మొహంతో తల అడ్డంగా ఊపుతుంటే, నేను చూడాల్సింది ఈ భయం కాదు, నా మీద సెక్సువల్ ఫీలింగ్స్ అన్నాడు. వాడి మాటలకి అసహ్యంగా అనిపిస్తున్న అసహనంగా కళ్ళు మూసుకొని తన బాబుని ఏం చేస్తాడో అని ఎంత తిట్టాలని అనుకున్న వాటన్నింటినీ గొంతులోనే ఆపేసి కన్నీళ్లతో వాడిని చూసింది. నిన్ను బలవంతం చేయకూడదని ఒకే ఒక్క కారణంతో నువ్విన్నాళ్ళు దూరంగా ఉన్నావు. లేకపోతే నా కింద నలిగి చాలా ఏళ్ళయ్యేది అని కన్నింగ్ స్మైల్తో అక్కడి నుండి వెళ్తుంటే, ప్లీజ్ ఒక్కటి చెప్పు, నేనెవర్ని అని అడిగింది. వెనక్కి తిరిగి చూసి హహహా అని రాక్షసంగా నవ్వుతూ దగ్గరికి వచ్చి, నువ్వు నా పెళ్ళానివి అన్నాడు. నో, నేను నమ్మను. నువ్వు నాతో కలవకుండా నా కొడుకు ఎలా పుట్టాడో? నువ్వు మత్తులో ఉన్నప్పుడు నా దగ్గరికి వచ్చి ఐ వాంట్ యూ బ్యాడ్లీ అన్నావు. అంత అదృష్టాన్ని నేనెందుకు కాదనుకుంటాను? అప్పుడు నీతో నేను అని గడ్డం గీక్కుంటూ సర్కాస్టింగ్గా నవ్వుతుంటే, స్టాప్ ఇట్ అంటూ అరిచింది. ఆ మాట కూడా వినాలి అనిపించక, ఏంటి నమ్మట్లేదా? అవును, నమ్మట్లేదు. నీ కొడుకైతే వాడిని చంపాలనుకుంటావా? నాకు కొడుకు అవసరం లేదు, తల్లి కావాలి అన్నాడు అదే స్మైల్తో. లేదు, ఎంత కాదనుకున్నా నీ రక్తాన్ని నువ్వు చంపాలనుకోవు. అలా చంపాలి అనుకుంటున్నావంటేనే అర్థమైపోతుంది నేను నీకేం కానని. మరైతే నువ్వు నా దగ్గర ఎందుకున్నావే? లేదు, నా గతంలో ఏదో జరిగింది. ఆ జ్ఞాపకాలు నన్ను వెంటాడుతున్నాయి లీలగా. నేను చాలా సంతోషమైన జీవితం గడిపానని నా మనసు పొరల్లో దాగున్నాయి. వాటిని నువ్వు చెరపలేవు. ఆయన ఎవరో, ఎక్కడున్నాడో, నా ప్రేమ నిజమైతే, నా నిరీక్షణ నిజమైతే అతి త్వరలో కలుస్తాం. కలిసిన వెంటనే నీ అంతు చూస్తాడు అతను. నువ్వు ఇంకా కంగారు పడకు అని ఆవేశంగా చెబుతుంటే గట్టిగా నవ్వి, ఏంటి కలలు కంటున్నావా? అస్సలు నీకు గతమే లేదే, ఉందని గుడ్డిగా వాదిస్తావెందుకు? ఎన్ని రోజులు ఇలా ఊహలలో బ్రతుకుతావు? నేను చూస్తాను. నీకు దమ్ముంటే అవి నిజమేనని నిరూపించు అని ఇంచు దూరంలో నిలబడి కోపంలో కూడా, ఈ మున్నావే, నిన్ను చూస్తుంటే నాలో కోరికలు ఉరకలు వేస్తున్నాయి. ఎప్పుడెప్పుడు నీ అందాన్ని ఆస్వాదిద్దామా అని పిచ్చి కోరిక చచ్చేంత పుడుతోంది. నిన్ను ఒక్కసారి కాదు రెండోసారి నువ్వు కాన్షియస్గా ఉన్నప్పుడే నీలో ఏకమవ్వాలని నా గుండె తహతహలాడుతోంది. ప్రతి అణువుని స్పర్శ కోసం విలవిలలాడుతోంది. చూడిటు అంటూ వాడిని కామంతో చూస్తున్న వాడి రోమాలు నిక్కబొడుచుకోవడం చూపిస్తుంటే సలసలా మరుగుతోంది ఆమె రక్తం. ఆమె మీద అలాంటి ఊహ భరించలేక బ్రతుకు మీద విరక్తి పుడుతోంది. కానీ తన కొడుకు కోసం బ్రతుకుతోంది. ఆమెకు గట్టిగా నమ్మకం, ఒక మంచి తండ్రి ఫ్యామిలీ ఉందని. కానీ అది ఎవరో, ఎక్కడుంటారో గుర్తురాక పిచ్చిదవుతోంది. ఎదురు చూడకు, నీకు ఏ గతం లేదు. నీ గతంలో భవిష్యత్తులో నేను మాత్రమే ఉంటాను. నువ్వు ఎంత ఎదురు చూసినా, గుర్తు చేసుకోవాలని ప్రయత్నించినా వృధా ప్రయాసే అవుతుంది. నీకోసం ఎవరు రారు. ఇన్నేళ్లుగా వచ్చారా, ఇప్పుడెలా వస్తారు అంటుంటే కళ్ళల్లో నీళ్లు సముద్రంలా ఉప్పొంగుతున్నాయి. నువ్వు నన్ను మర్చిపోయి ఇలా మాట్లాడుతున్నావు అంటుంటే, ఎగ్జాక్ట్లీ, నువ్వు నా గతంలో ఉంటే, నువ్వంటే నాకు ఇష్టం ఉంటే నన్ను మత్తులో కలిశానని ఎలా చెబుతావు అనింది. ఎందుకంటే నేను నిన్ను బలవంతంగా పెళ్లి చేసుకున్నాను కాబట్టి.
నేనంటే ఇష్టం ఉంటే ఇప్పుడు కూడా ఉండాలిగా, లేదంటే నేను నీకు ఇష్టం లేదుగా అనగానే కాస్త చిగురించిన ఆశ ఆవిరైపోయింది ఐషాకి. నిజమే, వాడంటే ఇష్టం ఉంటే ఇప్పటికి కూడా తను వాడిని ఇష్టపడాలి. అలా కాకుండా అసహ్యం ఎందుకు పుడుతోంది? నీకో క్లారిటీ లేదు. అందుకే అంటున్నాను, నువ్వెన్ని ఏళ్ళు నన్ను దూరం పెట్టినా నీకే నష్టం. ఎందుకంటే నీ కొడుకు నాన్న ప్రేమకి దూరం అవుతున్నాడు. నువ్వు ఒక్కసారి ఊ అను, వాడిని సింహాసనం ఎక్కిస్తా. ఏంటి, ఓకేనా అని అడిగాడు. ఆశ చూపిస్తే ఒప్పుకుంటుందేమోనని. నో, నన్ను ఈ కోటకి రాణిని చేసినా, నువ్వు పువ్వుల్లో పెట్టి చూసుకున్నా నేను నీతో కమిట్ అవ్వను. నాకు గట్టి నమ్మకం, నువ్వు నా గతంలో లేవు. నువ్వు ఇలాగే బ్రతుకు. ఎదురు చూపులతోనే నీ జీవితం సగం సంకనాగిపోయింది. కానీ ఇప్పటి వరకు ఇష్టంగా నా దగ్గరికి వస్తావని ఆలోచించాను, ఆశపడ్డాను. కానీ నాకు నీ మీద ఆ ఓపిక నశించిందంటే బలవంతంగానైనా నిన్ను లొంగ తీసుకుంటాను. అప్పుడు పువ్వుల్లో కాదు, ముళ్ళ మీద ఉంటావు. నీ బ్రతుకంతా నరకమే అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. వెళ్తున్న వాడిని ఏడుస్తూ చూస్తూ అలా ఉండిపోయింది. మమ్మ అంటూ పరిగెత్తుకుంటూ వచ్చాడు ఐమాన్. వాడలా ఏడుస్తుంటే ఆమె గుండె చివుక్కుమంది. ఇంత రాక్షసుడి దగ్గరికి మేము ఎలా వచ్చామో, నిజంగా వీడు చెబుతుంది నిజమేనా అన్న ఆలోచనలు ఆమెను చుట్టుముట్టాయి. వాడిని ఎత్తుకొని ఓదార్చి ఫేస్ నిండా ముద్దులు కురిపించింది. 2 గంటలు ఒక నరకంలా అనిపించాయి వాడికి. తల్లిని వాడి కళ్ళకి చూపించకపోయేసరికి ఆ కాస్త దూరానికి వాడి చిట్టుగుండె విలవిలలాడింది. ఇక వాడిని తీసుకుని ఆ విల్లా నుండి తన పక్కనే ఉన్న తన ఇంటికి వెళ్తుంటే చిటికేశాడు. వెనక్కి తిరిగి చూసింది. ఎక్కడికి వెళ్తున్నావే? నా పెళ్ళాం నా ఇంట్లోనే ఉండాలి. పరాయి వాళ్ళింట్లో ఉంటే నేనెలా ఒప్పుకుంటాను? నేను ఇంతకు ముందే చెప్పాను, బలవంతంగా నీ దగ్గర పెట్టుకోవాలని చూస్తే మేమిద్దరం విషం తాగి చేస్తామని. నువ్విలాగే నన్ను హరాస్ చేస్తే నువ్వు లేనప్పుడు నేను అదే పని చేస్తా అంటూ బ్లాక్మెయిల్ చేసింది ఐషా. ఏంటి, నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నావా? నువ్వు ఎలాగైనా అనుకో, ఐ డోంట్ కేర్ అనింది. అచ్చా అంటూ తన చేతిలో ఉన్న బాబుని లాక్కున్నాడు. మమ్మ అంటూ వాడు భయంతో ఏడుస్తుంటే ఆమె గుండె చలించి ప్లీజ్ అని కళ్ళతో అర్థించింది. వాడి ఈగో సాటిస్ఫై అయ్యి, ఇంకోసారి నీ నోరు లేచిందనుకో, వీడుండడు. నిన్ను చావనివ్వను. జీవితాంతం నరకం అనుభవిస్తూ బ్రతకాలి. ఇక వాడి చేతిలో ఉన్న బాబుని తీసుకుని అక్కడి నుండి కామ్గా వెళ్ళిపోయింది. ఎన్ని రోజులు నన్ను దూరం పెడతావో నేను చూస్తానుగా. అయినా నిన్ను చూస్తుంటే నేను ఎంతో కొంత సాటిస్ఫై అవుతున్నాను. నువ్వు రాకముందు వరకు నా జీవితానికి అర్థమేం లేదు. నువ్వు వచ్చాక నిన్ను చూస్తూ సంతోషంగా బ్రతికేస్తున్నాను. కాస్త సాటిస్ఫై అయ్యాను కాబట్టే నిన్ను బలవంతం చేయలేకపోతున్నాను. లేకపోతే అని పెదవి కొరుక్కుంటూ ఒకలాంటి స్మైల్తో అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఇంటికి వచ్చిన ఐషా, నా జీవితం ఎందుకు ఇలా దుర్భరంగా మారిపోయింది? నాకు గతం ఎందుకు గుర్తు రావట్లేదు? ఏం చేయాలని ఒకటే పనిగా ఆలోచించడం వల్ల ఇంతకు ముందు వాడు చేసిన దానికి తలపోటు మొదలై బాబుకి బలవంతంగా తినిపించి తల పట్టుకొని అక్కడే కూలబడింది. అలా స్పృహ తప్పడంతో ఆమె మెదడు పొరల్లో నుండి వాస్తవం కళ్ళల్లో మెదులుతుంటే తెలియకుండానే కంటి నుండి నీరు జారిపోయింది. నెక్స్ట్ పార్ట్లో ఏం జరుగుతుందో చూద్దాం. ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి గాయస్. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.